శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతకు సంబంధించిన కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్గా మారడం సంచలనం సృష్టిస్తుంది. ఈ కీలక పరిణామాన్ని కర్మ స్వీకారంగా భావించవచ్చు. ధర్మం అధర్మం మధ్య ఊగిసలాడిన ఆయన మనసు ఇప్పుడు ప్రాయశ్చిత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. ప్రాచీన హిందూ ధర్మ సూక్తి అయిన ధర్మో రక్షితి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్న వాక్యం ఈ సందర్భంలో ధర్మారెడ్డికి ఒక గుణపాఠంగా నిలుస్తుంది. తన కర్తవ్యాన్ని సరిగా రక్షించనందుకు ఇప్పుడు ధర్మం యొక్క రక్షణను కోరుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇక ధర్మారెడ్డి వాంగ్మూలంలో ధర్మ సూక్ష్మం గురించి ఒకసారి చూస్తే మొదటిది అంగీకారం, ధర్మ భంగం. కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలే బాబా ఏఆర్ డైరీ డైరెక్టర్లతో తాను సంప్రదింపులు జరిపినట్లు కూడా అంగీకరించారు. పవిత్రమైన ఆలయ సేవలో ఆధర్మ కార్యానికి పాల్పడినట్లు కూడా ఒప్పుకున్నారు. రెండో విషయం చూస్తే నివేదిక, జ్ఞానం ఉన్నప్పటికీ ధర్మాన్ని పాటించకపోవడం. నెయ్యి కల్తీ అవుతుందని సూచించే CFTRI నివేదికను చూసినట్లు ఒప్పుకున్నారు. వాస్తవం తెలిసిన కర్తవ్య నిర్వహణ ధర్మాన్ని సక్రమంగా పనిచేయవలసిన విధిని విస్మరించినట్లు కూడా ఆయన వాంగ్మూలం స్పష్టం చేస్తుంది. మూడో విషయం పశ్చాత్తాపం, ఆత్మశుద్ధి. బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే బాగుండేది అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇది కేవలం శిక్ష నుండి తప్పించుకునే లౌకిక వ్యూహమా, లేక చేసిన పాపానికి నిజమైన ఆత్మశుద్ధి మార్గమా? నాలుగో విషయం నింద, సమిష్టి బాధ్యత. కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి కూడా తెలుసు అని ధర్మారెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొనడం, తప్పును ఒప్పుకోవడంలో ఇతరుల ప్రమేయాన్ని కూడా వెల్లడించడం ద్వారా తాను ఒంటరిగా కర్మ ఫలాన్ని మోయడానికి సిద్ధంగా లేనని సూచిస్తున్నారు. ధర్మారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నత స్థాయి రాజకీయ పరిణామాలకు సిద్ధపడి చేసిన మానసిక ప్రాయశ్చిత్తమా, లేక తన కర్మ ఫలాన్ని తగ్గించుకునే ప్రయత్నమా? కప్పదాటు వ్యూహమా, తాత్కాలికంగా అంగీకరించి తర్వాత కోర్టులో తన వాంగ్మూలంపై వెనక్కి తగ్గే లౌకిక వ్యూహమా? ఈ వాంగ్మూలం కారణంగానే సుబ్బారెడ్డి పాత్రపై సిట్ విచారణ మరింత వేగవంతమై ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందా? ఈ కేసు దర్యాప్తులో ధర్మారెడ్డి పశ్చాత్తాపం వ్యక్తిగతమైనదైతే, సుబ్బారెడ్డి ప్రమేయంపై ఆయన ఇచ్చిన వాంగ్మూలం మొత్తం వ్యవస్థలో ధర్మస్థాపనకు సంబంధించిన కీలకమైన మలుపుగా రాబోతుందా? లోతుగా వెళ్తే కలియుగ వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువును కేవలం రాయిగా భావించి కొట్టేసిన కొండరెడ్ల మంద మొత్తం దొరికిపోతుందని భయపడి ముందే మానసికంగా సిద్ధం చేసిన బలి పశువా ఈ ధర్మారెడ్డి అనే సందేహాలకు కాలం సమాధానం చెప్తుంది.